కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు. శుభములు మీకందరికీ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనము చదువుకున్నటువంటి మాటలు జాగ్రత్తగా గమనించుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్న తర్వాత కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచు ఉన్నాను, నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొందురు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని నీ వాక్యాల ద్వారా మాకు సెలవిచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఏ ఉదయము నాయనా నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు నీ దాసుడను సిలువ చెంతను మరుగుపరిచి నోటికి బోరగా చేసుకొని నీ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటని మనం పోయినటువంటి ఆదివారము దేవుడు మన సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వాక్యం రూపేణ మనం విన్నాం. ఏం వాక్యం విన్నాం? పోయిన ఆదివారము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము, మీరు నన్ను ఏమి అడిగినను నేను మీకు అది నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేసేదను అని దేవుని యొక్క వాక్యము మనం మొట్టమొదటి ఆదివారం విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనం ఏమడిగినా చేస్తాడు అంటే, దేవునిని ప్రేమించే వారికి ఏమీ కొదువై ఉండదని దేవుని వాక్యం మరొక చోట సెలవిస్తూ ఉంది. అందుకే దేవుణ్ణి ప్రేమించి మనమందరము కలిసి చేతులు చాపి గుప్పుళ్ళు విప్పి అలాగే ప్రభు యొక్క పనిలో మనము దాతృత్వాన్ని చాటు చేసుకొని అలాగే మనం నోటితో ప్రార్థన చేసి మనం చేయగలిగినటువంటి కార్యక్రమం, ఎవరు చేయగలిగిన కార్యక్రమం వారు చేసి ఇందులో పాలుపంపులు పొంది ఉన్నాం. కాబట్టి 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ వేడుక, 31వ తారీఖు రాత్రి సంవత్సరాంతము వాగ్దాన ప్రార్థన కూడిక, 1వ తారీఖుని ఉదయము ఆరాధన, సంస్కార ఆరాధన, ప్రేమ విందు కూడా చాలా ఘనముగా జరిగించుకున్నాడు దేవుడు. కారణం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించినప్పుడే దేవుని యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏకాత్మ, ఏక మనసు, ఏక గురుతో కలిసి చేసినప్పుడు ఆ యొక్క కార్యక్రమాల వెనకాల ఎన్ని ఆటంకాలు ఉన్నా దేవుడు తన కార్యాన్ని తన సఫలం చేసుకుంటాడు. మీరందరూ దేవుణ్ణి ప్రేమించారు కనుకనే దేవుని కార్యాల్లో చేతులు చాపగలిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పము చొప్పున నడుచుకునే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదండి. ఈ యొక్క విషయాలు ఎన్నోసార్లు మనం విన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తుందంటే, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచూ ఉన్నాను. ఎవరైతే ఆయనను ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన త్రోవల్లో నడుస్తూ ఉన్నారో, అయ్యో దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, 365 రోజులు కూడా నన్ను నా భర్తని లేక నన్ను నా భార్యని నా పిల్లలను మనవులను మనవరాండ్రను దేవుడు మా కుటుంబాలను ఎంతగానో కాసి కాపాడాడు కనుక దేవునికి ఏం చేసినా ఏమి ఇచ్చినా తక్కువే అనే ఉద్దేశంతో ఎవరి మట్టికి వాళ్ళు ఈ సంవత్సరము చక్కగా మాట కలిపి దేవుని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందారు. చాలా సంతోషంగా పండుగలు జరిగినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీంట్లో పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే అని దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము ఇటు ఈ పక్క దేవుణ్ణి ప్రేమించుచున్నాము కనుక దేవుడు మనలను కూడా ప్రేమించుచూ ఉన్నాడు.
దేవుడు ప్రేమించుచున్నటువంటి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడిని ప్రేమించిన కుటుంబాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మరొక అడుగు మనం ముందుకు వెయ్యాలి. మరికొంత విశ్వాసంలో బలపడాలి. మనం కొంచెం విశ్వాసంలో పాటలు పాడేవారిగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి, రోదన చేసేవారిగా ఉండాలి. దేవుని కార్యక్రమాల్లో మనము విరివిగా పాలు పంపులు పొందేవారిగా మనం ఉన్న రోజుని దేవుడు మన కుటుంబాన్ని ప్రేమించడమే కాక మనకి ఏది అవసరమో ఆయన అడిగినప్పుడు ఆయన సమస్తము కూడా చేస్తాను అన్నాడు. మీరు నా యెడల చూపిన ప్రేమను బట్టి మీరు నన్ను ప్రేమించుచున్నారు కనుక నేను మిమ్మలను ప్రేమించుచున్నాను అంటూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు చేసినటువంటి వారికి ఏ మేలు కొదవై ఉండదు, సరే కదా. ఈ యొక్క సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మలను ప్రేమిస్తాను. ఆయన ప్రేమించే వారిని ఆయన ద్వేషించడానికి ఆయన అన్యాయస్తుడు కాదండి, ఆయన అక్రమస్తుడు కాదు. ఆయన ప్రేమించే వారిని ఆయన ఎప్పుడు కూడా ప్రేమించేటువంటి మంచి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రేమించడమే కాదండి, ఆయన పెదవులతో నేను ప్రేమిస్తున్నాను అనే విషయం ఒకటే కాదు. మనం ఉదయం లేగుతాం, మధ్యరాత్రి వరకు మనం రకరకాల ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. బస్సుల్లో ప్రయాణం, కార్లు, రైళ్ళలో ప్రయాణము, అదేవిధంగా బొళ్ళ మీద ప్రయాణము, ఆటోల్లో ప్రయాణము. మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా సాఫీగా వెళ్ళి సాఫీగా వచ్చేలాగా ఉండాలి. ఈ రోజున అలాగ ఉందండి. మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడ యాక్సిడెంట్ జరుగుద్దో మనం జాగ్రత్తగా వచ్చిన అవతలడు కూడా జాగ్రత్తగా రావాలి కదండి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అవతలడు వచ్చి మన బండి కింద పడిపోతే మనం ఏమీ చేయలేం. ఇలాంటి ప్రమాదాలు మనకి పొంచి ఉన్నాయి. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ఏ సమయం ఏం జరుగుద్దో, ఎప్పుడు ఏం జరుగుద్దో మనకైతే తెలియదండి. అయితే మనకి ఏ విధంగా మనం ఎక్కడ తిరిగినా ఏం చేసినా దేవుని కాపుదల, దేవుని ప్రసన్నత మనకు ఉంటేనే తప్ప మనం క్షేమంగా ఉండలేము. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించడమే కాక నన్ను ప్రేమించే పిల్లలు వారి ప్రయాణాల్లోనూ వారి మార్గాల్లోనూ సమస్తములోనూ నేను ఎల్లప్పుడూ వారికి తోడై ఉంటాను. ఎందుకు తోడై ఉంటాడో కీర్తన 91:14 చదివితే అక్కడ మనకు ఒకటి కనపడుతూ ఉంది. అది చూద్దామండి. 91:14 ఒకసారి చదవమ్మా. కీర్తన. అతడు లేక ఆమె నన్ను ప్రేమించుచున్నారు గనుక నేను అతనిని తప్పిస్తాను. నువ్వు మార్గాల్లో యాక్సిడెంట్ జరిగే సమయంలో కానీ, అవతల గుద్దేవాడి సమయంలోనే కానీ, లేకపోతే మనం వెళ్ళి ఇంకొకటి గుద్దే విషయంలోనే కానీ, మనం బయటికి వెళుతున్నామంటే ఇంటికి వచ్చే వరకు తోవలో మనకి జరిగే ప్రతి ప్రమాదము నుండి, ప్రతి ఆపద నుండి, ప్రతి కష్టాన్ని నుండి, కలిగి ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల నుండి కూడా దేవుడు ఏమంటున్నాడు, నేను నీతో ఉండి నిన్ను తప్పిస్తాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ 100 మంది ఉన్నా సరే 100 మందిలో నిన్ను తప్పించాడు దేవుడు. అక్కడ 100 మందికి ఒక ప్రయాణం, బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే బస్సులో దరిదాపు 60 మంది 70 మంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా బస్సులు తగలడిపోతున్నాయి. ఎక్కడికక్కడ బస్సులు దగ్ధమైపోతూ ఉన్నాయి. ఎంతోమంది కాలిపోతూ ఉన్నారు. అలాంటి బస్సుల్లో కూడా 2-3 బతుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బస్సులో కావచ్చు, లేదా స్థానంలో కావచ్చు, ఆ ప్రదేశంలో కావచ్చు. ఒకవేళ నీవు కనుకున్నట్లయితే, నేను కనుకున్నట్లయితే దేవుడు అందరిని విడిచి నిన్ను నన్ను తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని ప్రేమించి దేవుని చిత్త ప్రకారం నువ్వు నడిస్తే, నీ కష్టార్జితంలో కొంత దేవునికి నువ్వు ఖర్చు పెడితే దేవుడు నిన్ను విడిచిపెట్టేయడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. మనకి చిన్న విషయాన్ని గమనించుదామండి. నాకు అనుకోకుండా రోడ్డు మీద పడిపోతే దరిదాపు 12-13 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాం. 12-13 లక్షలు ఖర్చు పెట్టాం. కంటి చూపు లేదు, నోటి మాట లేదు, చెవుడు వినికిడి లేదు, సమస్తము స్టక్ అయిపోయి ఏం జరుగుతుందో తెలియక నా ప్రాణం నాలో లేనటువంటి విధంగా ఎవడు వస్తున్నారు ఎవడు వెళ్తున్నారో తెలియకుండా మనుషుల్ని గుర్తుపట్టలేనటువంటి స్థితికి నేను వెళ్ళిపోయాను కనుక దేవుడు ఏం చేశాడు, తన సన్నిధిలో మనం చేసిన ప్రార్థన. ఏమండి, అందరూ పొలాలు కొనుక్కుంటున్నారు, మన పొలం కొనుక్కోలేదు. దేవుని మందిరానికి స్థలం కొన్నాం, దేవుని మందిరం కట్టాం. ఏమండి, అందరూ వెండి బంగారాలు కొనుక్కుంటున్నారు, మనం వెండి బంగారాలు కొనుక్కోవట్లా.
దేవుని పనులు ఏదైనా అవసరమైతే మనకు పొట్టక తినగా మిగిలింది దేవుని పని కొరకు ఖర్చు పెడతా ఉన్నాం. దేవుడు ఇవన్నీ చూశాడు. లోకంలో అందరూ సంపాదించుకుంటున్నారు, స్థలాలు కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, అనేక రకాలుగా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. నా సేవకుడు నా కొరకు నా కుటుంబం వాళ్ళ కుటుంబం అంతా కూడా పనిచేసింది 30 సంవత్సరాలను బట్టి. నా సేవకుడు నేను బతికించుకోవాలి. ఏం చేద్దంటే నా సేవకుడు చేసిన దాన్ని నేను మర్చిపోతే నేను అన్యాయస్తుడిని అవుతాను. నా సేవకుడు చనిపోతే సేవ అనాథ అయిపోతుంది. అంచేత నా సేవకుడిని బతికించుకోవాలి. అందుకే దేవుడు ప్రేమించాం కనుకే, దేవుడిని ప్రేమించుచున్నాము కనుకే దేవుడు ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ఏం చేశాడండి? తప్పించాడు. మరణము నుండి తప్పించాడు. మరణము నుండి తప్పించాడు. సాగు గోతులోంచి తప్పించాడు. లేకపోతే ఈ రోజున భూగర్భంలో గొయ్యి తీసి సమాధి చేసి ఆ మంటిలో ఉండవలసినటువంటి ఈ దేహాన్ని ఈ రోజున దేవుడు ఎక్కడ నిలబెట్టాడండి? మంటి మీద నిలబెట్టుకున్నాడు. మనం మంటి మీద నిలబడాలన్నా, మంటిలో కలిసిపోవాలన్నా ఆయన చిత్తం లేకుండా భూమి మీద ఏది కూడా జరగదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం అందరం క్షేమంగా ఉన్నామంటే దేవుణ్ణి ప్రేమించుచున్నాము కనుక, దేవుని కొరకు మనం గుప్పుళ్ళు విప్పుతున్నాం కనుక, దేవుని కొరకు మనం కష్టపడుతున్నాం కనుక, దేవుని కొరకు మనం పని చేస్తూ ఉన్నాం కనుక, దేవుని విషయంలో మన వంతు మనము దేవుని పనిలో ఒక గోడలో ఒక ఇటుకలో మనం ఉంటున్నాం కనుక దేవుడు తన పిల్లలను నిత్యము నిరంతరము కూడా ఇజ్రాయెల్ని కాపాడేవాడు. కొనుకడు నిద్రపోడు. మనల్ని కాపాడే దేవుడు నిద్రపోయేవాడు కాదండి, కునికిబాట్లు పడేవాడు కాదు. దివారాత్రులు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, నీకు కూడా దేవుని యొక్క దూతని కావలుగా ఉంచుతున్నాడు. నేను ఇంటికాడ బయలుదేరేటప్పుడు బండి ఎక్కే ముందు చిన్న ప్రార్థన బండి మీద చేసుకుంటాను. నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, మళ్ళీ బండి ఎక్కిన తర్వాత ప్రార్థన చేసుకుంటాను. ఎందుకని? ప్రభా నీ బండి మీద వెళ్తున్నాను నేను, నువ్వు డ్రైవింగ్ చేసి క్షేమంగా తీసుకెళ్ళి నీ పని అంతట్లో వాడుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి పిలిస్తే ఏమన్నాడు ఆయన? నా నామంలో నీవు నన్ను ఏమడిగినా చేస్తానన్నాడు కదా. క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురమ్మని నేను అడిగాను కదా. అడిగి బయలుదేరినప్పుడు ఆ పని చేస్తాడా చేయడు? ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అందుకే అతడు లేక ఆమె నా నామమును ఎరిగిన వారు గనక, ఎవరినంటండి? నా నామమును ఎరిగిన వారు గనక నేను అతనిని తప్పించేదను. ఏముంది అక్కడ అమ్మా? నేను అతనిని అతని ఆపదలలో నుండి, అతని శ్రమలలో నుండి, అతని ఇరుకుల్లో నుండి, అతని ఇబ్బందుల్లో నుండి నేను అతనిని లేక ఆమెను తప్పించుతాను. కష్టకాలంలో నీకు ఏదైనా ఆపద వస్తే చూసి చూడనట్టు పక్కకి వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి. రోడ్డు మీద ఎవడైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, అయ్యో ఇంటి తనగా ఆ యాక్సిడెంట్ తనగా ఇల్లు ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు వచ్చి వీడికి నీళ్ళు అట్టించే లోపల వీడు సత్తాడు. వీడు చచ్చిన తర్వాత ఈలోగా ఎవరో ఒకరి ద్వారా పోలీసుడికి తెలుస్తుంది. పోలీసుడు వస్తాడు, ఏం జరిగిందమ్మా అని అడుగుతాడు. అయ్యా ఇలా రోడ్డు మీద పడిపోయాడు, నేను నీళ్ళు పట్టించేది పట్టిందామని చెప్పి వచ్చేటప్పటికి ప్రాణం పోయింది అంటాడు. అప్పుడు వీడేమంటాడంటే, అమ్మ నాకు అది చెప్పేది, పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి చెప్పమ్మ ఇక్కడ ఏం జరిగిందో అంటాడు. ఇదంతా నాకెందుకు వచ్చిన గొడవ, నాకెందుకు వచ్చిన బాధ, అడేమన్నా నా కులమా నా తలమా, అటు సత్యం ఏంటి, బతికితే నాకేంటి, ఇటు చచ్చిన తర్వాత ఈడనకాడ ఎన్ని దెబ్బలు పడాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి, ఇదంతా నాకెందుకు వచ్చిందని చెప్పి మనిషి ఈ రోజున ఏం చేస్తాడంటే సాటి మనిషి సోపతుకులు ఉంటే చూసి చూడనట్టు. నిజమా కాదంటారా? ఇలా జరుగుతుందండి ఈ రోజుని. ఒక కాకి సత్తుంటే 100 కాకులు అరుస్తున్నాయి, ఒక మనిషి సోబతుకుల్లో ఉంటే పక్క మనిషి చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాడండి. ప్రియమైన వారులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రేమలు లేవు, ప్రేమ చల్లారిపోయింది. తల్లి మీద బిడ్డకి ప్రేమ లేదు, బిడ్డల మీద తల్లికి ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, అక్క చెల్లెల ప్రేమ లేదు, తోబుట్టుల ప్రేమ లేదు, మనవరాళ్ళ ప్రేమ లేదు. మనం ఎంత ప్రేమించినా అవతల వాడు కూడా మనల్ని ప్రేమించినప్పుడే ఆ ప్రేమకి విలువ ఉంటుంది. కానీ వన్ సైడ్ మనం ప్రేమించి అవతల ప్రేమించకపోతే ఆ ప్రేమ ఎంత ప్రేమించినా అది పందులు ఎదుట మంచి ముత్యాలను చల్లినట్టు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈరోజు నీవైనా నీ పిల్లలనైనా నీ కుటుంబమైనా నా కుటుంబమైనా మన గ్రామమైనా ఎవరైనా సరే ఈరోజు క్షేమంగా ఉన్నారు అంటే, క్షేమంగా బ్రతికి సజీవులుగా ఉన్నారంటే ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన, ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన నీ భర్తను కాపాడుతుంది. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన నీ కొడుకుల్ని కోడల్ని కాపాడుతుంది. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన నీ మనవరాండ్రిని కాపాడుతోంది. నీ ప్రార్థన గురించి నీకు తెలియట్లేదు. నీ ప్రార్థన గురించి నీకు తెలియట్లేదు. నువ్వు అడిగింది ప్రతి ఒక్కటి కూడా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి అందరూ క్షేమంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నా, అందరూ సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నా. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన. నీవేమడిగినా నేను చేస్తానన్నాడు. నువ్వు ప్రార్థన అడుగుతున్నావు, ప్రార్థనలో అడుగుతున్నావు, ఏమడుగుతున్నావో నాకు తెలియదు. ఇక్కడ ఎవరు కూడినా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతున్నారు. అందరి విన్నపాలను దేవుడు ఆలకిస్తున్నాడు. నువ్వేమైతే అడిగావో, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యము దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి కొయిట్లో ఉందంటండి. ఒకరి ద్వారా ఇంకొకరు తెలుసుకుని ఇలాగా పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని చెప్తే మా గురించి కూడా ప్రార్థన చేయమని చెప్పి ఆ అమ్మాయితో చెప్తే ఆ అమ్మాయికి వెళ్ళి నా ఫోన్ నెంబర్ ఆడికి ఇచ్చారండి. వాళ్ళు ఏం చేశారంటే ఆ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారు. అయ్యా, మీ యొక్క వాక్యము విదేశాల్లో మా పక్కనున్న వాళ్ళు వింటున్నారయ్యా, మా పక్కనున్న వాళ్ళు సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉంటున్నారా మీ వాక్యం ద్వారా. అదే వాక్యం మాకు కూడా పంపించండి అయ్యా, పంపించండి అయ్యా. నాకు తల్లిదండ్రులు లేని అనాథని, నాకు 2 ఆడపిల్లలు, కట్టుకున్న భర్త నన్ను అన్యాయం చేశాడు. అందుకని నేను మళ్ళీ వేరే విధంగా వేరే దారి చేసుకోవాలనుకుంటున్నానయ్యా. నేను మీ కూతురు లాంటి దానికి నా గురించి కొంచెం భారంతో ప్రార్థన చేయండి అని చెప్పి కన్నీరు పెట్టుకుని ఆ బిడ్డ అడిగింది. మళ్ళీ ఏమైనా అప్పు అడిగిందా? ఎండు బంగారాలు అడిగిందా? ఏమడిగింది? ప్రార్థన అడిగింది. కారణం ఏంటో తెలుసా? నమ్మికతో ప్రార్థన చేస్తే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడండి. ఆ అమ్మాయికి వాక్యం పంపించి నిన్న గ్రూపులో కలిపి ఆ అమ్మాయికి వాక్యాలు పంపిస్తే ఆ అమ్మాయి ఉన్న ఇంటి పక్కనే ఇంకొక అమ్మాయి పరిచయం అయిందంటండి. అమ్మా, ఇంకొక అమ్మాయి పరిచయం అయిందంట. ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి, అయ్యా మీరు నాకు వాక్యం పంపిస్తున్నారు కదండి, ఇదే వాక్యము మా పక్కన ఇంకొక ఆవిడ ఉందండి, ఆవిడకి కూడా పంపించమని చెప్పి కొంత రిక్వెస్ట్ చేయమంది అంది. సరే అమ్మ, దానికే ఉంది, వాక్యమే కదా, ప్రార్థనే కదా. ఆవిడ పేరు కూడా తీసుకుని నెంబర్ ఇస్తే గ్రూప్లో యాడ్ చేద్దాం. అందరితో పాటు ఆవిడకి కూడా వాక్యం వెళ్తుంది, ప్రార్థన వెళ్తుంది. మీతో పాటు ఆవిడ కూడా ఆశీర్వదించబడుతుంది. మనం తినడమే కాదు, మనం వండుకున్న దాన్ని మనం తిని మరి కొంతమందికి పెట్టుకోవాలి. అలాగే దేవుని వాక్యం మనం విన్నదాన్ని పక్కన ఉన్న వాళ్ళు కూడా మనము చెప్పాలి. చెప్పే అవకాశం లేకపోతే చెప్పేవాడికి మన సహాయము అందించాలి. అంచేత ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిసి మోషే చేతులు ఆదుకున్నారు. కాబట్టి తెల్లవారులు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలుకి దేవుడు జయమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఒక వ్యక్తిని బట్టి ఈ 2 రోజుల్లో 2 వ్యక్తులు మనకి కువైట్లో పరిచయం అయ్యారండి. దేవునికి పిల్లలు కువైట్లో పరిచయం అయ్యారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి మీరు కూడా. నిన్నగాక మొన్న ఒక ఆమె, ఇద్దరు ఒకే ఇంట్లో పని చేస్తున్నారంట. అప్పుడప్పుడు భర్త ఫోన్ చేసి ఏవేవో గొడవ పెడతాడంటే ఇంటికాడ నుండి. చాలామంది చేసే పనులు అయ్యే కదా. ఆడవాళ్ళది కష్టపడి విదేశాల్లో ఉంటే, అంటే అందరూ కాదు కొందరు, ఏమంటే లింగి పంచులు ఎడవేసుకుని పని పాటలు మానేసి భార్య పంపించే జీతాలతో ఇక్కడ అల్లచిల్లలు చేసి కష్టాలు జీతాలతో నాశనం చేస్తూ ఉంటే 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేసుకుని తీరా ఇంటికి వస్తే భర్తకు పంపించేటంటే భర్త దగ్గర ఏమీ లేదు. తీరా పిల్లలు చించాడు అడిగితే లేదు. వచ్చిన గొడవలు, భార్య భర్తల గొడవలు, పంపించిన డబ్బంతా ఏమైపోయింది తెలియదు. సాతాను సమాజంలో సమాధానం లేని పరిస్థితులు ఈనాడు అనేక మంది కుటుంబాలు చూస్తున్నాం. అలాగే గొడవలు పెడుతుంటే ఏం జరిగిందో ఏం లేదో తెలియదు. కానీ ఉన్నట్టే ఉండి ఆమె పడుకున్నటువంటి గదిలో పైకి ఆ ఫ్యాన్ రింగ్కి ఒక సున్ని కట్టుకుని తన పీకి ఉరేసుకుని గజగజా కొట్టుకుని చచ్చిపోయిందంట. ఉరిపోసి చచ్చిపోయిందంట. వీళ్ళిద్దరు ఒకే గదిలో పడుకుంటున్నారు. మంచం కూడా చూపించింది నాకు వీడియోలో. అయ్యా, ఆమె చనిపోయింది భయంకరంగా.
చచ్చిపోయిన కానీ మాకు భయం వేస్తుందయ్యా. పైగా ఆ మనిషి నా గదిలోనే ఒక్కడనే పడుకోబెడుతున్నారంట. ఏమండి, కళ్ళారా చూసి ఉరి తీసుకుని చచ్చిపోతే అదే గదిలో ఎవడైనా పడుకోగలరా? కళ్ళారా చూసి ఎవడైనా పడుకోగలరా? పడుకోలేరు. అందుచేత ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా రాత్రుళ్ళు నాకు నిద్ర పట్టట్లేదయ్యా, భయం వేస్తుందయ్యా. ఆ అమ్మాయి ముస్లిమ్స్ అంట, సాయిబులు. ఏమండి, ప్రార్థన చేయమని అడిగింది. సరే అమ్మ నేను ప్రార్థన చేస్తాను, నువ్వు సైతానికి భయపడవలసిన అవసరత లేదు. కాదంటే హఠాత్తుగా చచ్చినోడికి గాలి అవుతారు, అందులో అనుమానం ఏమీ లేదు. నువ్వు అలాంటివి ఏం పెట్టుకోవద్దు, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తాను. మీకు మాకు దగ్గర సంబంధం ఉందమ్మా. నువ్వేమో అబ్రహాముకి మొట్టమొదట కుమారుడికి పుట్టినటువంటి కుమారుడికి పుట్టినటువంటి బిడ్డ నువ్వు, మరో భార్యకి పుట్టినటువంటి వాడు నేను. అబ్రహాం ప్రవక్తకి 2 భార్యలమ్మ. ఒక భార్య సంతానము ముస్లిమ్స్ అయితే, సాయిబులు అయితే, మరో భార్య సంతానము క్రైస్తవులు అయ్యారు. వీళ్ళిద్దరికి తండ్రి ఒక్కడే అని చెప్పి కొన్ని వాక్యాలు ఆ బిడ్డకి చెప్పి ప్రార్థన చేశారు. నిన్నే రాత్రి వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేసి మమ్మల్ని ఇద్దరిని చూసింది. ఎడబడా చూసుకున్నాం. తెల్లారినప్పటికి ఇంకొక అమ్మాయిని అటాచ్ చేసింది మాకు. అంటే ఆమెకు జరిగినటువంటి మేలు పక్కోళ్ళకి చెప్పకుండా ఉండగలరా? ఉండలేరు. మేలు జరిగిందంటే పక్కోళ్ళకి చెప్తారు. అప్పుడు ఈ రకంగా చెప్పింది, ఇలాగ అయ్యా నేను పలానా వ్యక్తి ద్వారా ఫోన్ నెంబర్ ప్రార్థన చేయించుకున్నాను, నాకు నిద్ర బాగానే పట్టిందండి. అదండి నిద్ర బాగానే పట్టిందంట. ప్రార్థన చేయించుకుని పడుకున్న తర్వాత నిద్ర చక్కగా పట్టిందంట. ఏ ఆందోళన కనపడదంట. నూనె నాకు తీసుకొని ప్రార్థన చేసి అందులో కొన్ని నీళ్ళేసి ఇల్లంతా చిలకరించమంటే రాత్రి చిలకరించి పడుకుందంటండి. చక్కగా నిద్ర పట్టిందంట. అండి, దేవుడు ఇలాంటి అద్భుతాలు చేయట్లేదా? ఎందుకని? ఆ అమ్మాయి విశ్వాసంతో అడిగింది కనుక విశ్వాసంతోనే ప్రార్థన చేస్తాం. ఏమండి, ప్రార్థన ఆలకించిన దేవుడు. ఎక్కడున్నాం మనం? ఇండియాలో కాళీపట్నం మొగల్తూరులో ఉన్నాం, మొగల్తూరు మండలంలో ఉన్నాం. ఆమె అక్కడ విదేశాల్లో ఉంది. ఇక్కడ ప్రార్థన అక్కడికి వెళ్తుందా? ఎక్కడుండి ప్రార్థన చేస్తే కోయిటలో ఉన్న అమ్మాయిని దేవుడు స్వస్థపరచగలేంది. ఇంటి పక్కన ఇల్లు నిన్ను స్వస్థపరచడా? పేరు ఎత్తితే చాలు దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకని? ఆయన ప్రేమించే వారికి ఏది అడిగినా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడండి ఈ సంవత్సరం మనందరికీ. నువ్వు ఏది అడిగినా నేను చేస్తాను, ఏం అడిగినా చేస్తాను మీకు. అంతకన్నా మనకి ఏం కావాలండి? ఏం కావాలి చెప్పండి? ఏమడిగినా, అమ్మ నీకు ఎప్పుడు ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని మర్చిపోకమ్మా, నీకు ఏ ఆపద వచ్చినా రా, నేను నీకు సహాయం చేస్తానంటే మనకు ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత బలాన్ని ఇస్తుంది. అవునే కదంటారు. అలాంటి మాట దేవుడు మనకి ఇచ్చాడు ఈ సంవత్సరం. సంఘానికి ఇచ్చాడు. సంఘానికైనా నాకైనా మనందరికీ ఒకటే వాక్యం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రమాదాలలో తప్పించే దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ అమ్మాయి పేరు అమీనా. ఇంకొక అమ్మాయి పేరు మేరీ. ఇవాళ పరిచయమైన అమ్మాయి మేరీ. వాళ్ళిద్దరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు ఏం పేరమ్మా? నాగలక్ష్మి. ముగ్గురు. ఏమండి, ముగ్గురు. నాగలక్ష్మి ద్వారాగానేమో అమీనా పరిచయం అయింది. అమీనా ద్వారా మేరీ పరిచయం అయింది. వీళ్ళకి ముగ్గురు గురించి మీరు ప్రార్థన చేయండి. మాల్చం గురించి ఎలా ప్రార్థన చేస్తున్నారు? అందరూ చేస్తున్నారా లేదా? చేసినట్టు చేస్తుంటే అది విదేశాల్లో ఉన్న వాళ్ళ కోసం తప్పనిసరిగా ప్రార్థన చెయ్యాలి. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చేయొద్దు అంటే ఎక్కడ ఉన్న వాళ్ళకి చెయ్యాలి. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ రోజున అక్కడ క్షేమంగా ఉన్నారంటే ఇక్కడ మనం చేసే ప్రార్థనేనండి. మీరు ఎన్నంటే చెప్పండి, ఏదంటే చేయండి. ప్రార్థన అనేటువంటిది వాళ్ళని కాపాడుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. మూడవదిగా మరొకటి చూద్దాం. మూడవ మాట చూద్దామండి. మూడవ మాట చూడండి ఒకసారి. యోహాను 14:21 సారి చూడమ్మా. యోహాను 14:21 ఏముంది? నా ఆజ్ఞలను గైకొని అది ఏంటండి ఇది? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడు. ఒకటి చెప్పే వాక్యము ఏం చేయాలంటండి? అంగీకరించాలి. చెప్పిన వాక్యాన్ని అంగీకరించాలి. రెండవది చెప్పిన దాన్ని గైకొనాలి. ఎలా చెప్తున్నారా? ఏ విధంగా చెప్తున్నారా? దాన్ని జాగ్రత్తగా విని దాన్ని గైకోవాలి.
గైకోకుండా పోతే మనం ఎంతసేపు దేవుని వాక్యం ఉన్నా దానివల్ల ప్రయోజనము ఏమీ లేదు. అంచేత పోయిన ఆదివారం వాక్యం ఏంటి అనేది టక్కని చెప్పాలి. ఆళ్ళంకేళ్ళు ఏళ్ళంకాళ్ళు చూడకూడదు. టక్కని వాక్యం చెప్పాలి. ఈ వారం మనం ఏం చెప్పుకుంటా ఉన్నాం? దేవుడు తను ప్రేమించే వారిని ప్రేమించే దేవుడు. అవునా? తనని ప్రేమించే వారిని ప్రేమించే దేవుడు. ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ప్రేమించిన వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల కొరకు అనీతిమంతుల కొరకు సూర్యుడు వస్తూ ఉన్నాడు, చంద్రుడు వస్తూ ఉన్నాడు, వర్షం కురుస్తూ ఉంది. నీతిమంతుల చర్యలో వర్షం కురుస్తూ ఉంది, నీతిమంతులు కాని వాళ్ళ చర్యలో కూడా వర్షం పడుతూ ఉంది. దేవుడికి అక్కడ భేదం లేదు. ఇక్కడ నువ్వు ప్రేమించే వారి గురించి ప్రత్యేకత ఏముంది ఇందులోనని నీవు అనుకోవచ్చు. ఏమండి, ఈ రోజుని ఇప్పుడు చిన్న విషయాన్ని జ్ఞాపం చేద్దాం. ప్రేమ కుమారి గారు ఉన్నారు, ఇద్దరు మనవలు మనవరాళ్ళు ఉన్నారు. ఏమండి, వాళ్ళు ఏదో పిండోండి చేసుకుంటారు. అమ్మ పిండోండి చేసుకుంటారు. పిండోండి చేసుకున్న తర్వాత చక్కగా భర్తకి, అల్లుడికి, మనవలకి, మనవరాండ్రికి అందరికీ శుభ్రంగా పెట్టి ఆవిడ కూడా మాట్లాడలేదు. తింటుందా? తిందా? వండుకున్నారు కదా, తింటారు. ఈలోగాను పక్కింటి వాళ్ళ పిల్లడో ఎదురింటి వాళ్ళ పిల్లడో గుమ్మలకి వెళ్తాడు. వెళ్తే వాళ్ళ మనవలతో మనవరాలతో సమానంగా పెడుతుందా? అమ్మా ఏదో ఒకటో రెండు చేతిలో పెట్టి మాట్లాడండి. నిజం అవుతుంది అంటారు. ఇది మన పిల్లలతో పాటు పెట్టం కదా, మన పిల్లలు కడుపు నిండా పెడతాం. పక్క పిల్లలు గుమ్మలోకి వచ్చారు కాబట్టి ఏదో చేతిలో ఒకటి పెట్టి వెళ్ళిపోమంటాం. అది అట్టిని ఇంటికి వెళ్ళిపోతాడు పండగడికి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఆ ఇంట్లో పిల్లవు, నువ్వు మీరు సొంతంగా వండుకుని ఉన్నారు కాబట్టి మీ పిల్లలు కడుపు నిండా పెట్టావు. అది పక్కింటి వాళ్ళు కాబట్టి ఏదో ఒకటి చేతికి పంపించేస్తావు. అలాగే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు సమృద్ధిగా మేలులు చేస్తున్నాడు. కానీ వాడు ప్రేమించట్లేదు కనుక ఏదో కొంత వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకి కూడా చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు నువ్వు ఎలాగ నిన్ను బట్టి నువ్వు పక్కనే నీ మనవలను చూసినట్టు పక్క వాళ్ళని ఎలా చూడవో అలాగే నిన్ను చూసినట్టు లోకస్తులను చూడలేడు. ఆయన పిలుస్తున్నాడు, రండి నా వద్దకు రండి, నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటే రాకపోతే మీరేం చేస్తారు? ఏమంటే మీరు వచ్చానేనా? దేవుడు పిలుస్తున్నాడు, రండి నా వద్దకు మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు పిలుస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? రావట్లేదు. రకరకాల సాకులు చెబుతూ ఉన్నారు, రావట్లేదు. పిలవడం మన వంతు, వస్తారా రాకపోతారా అనేది వాళ్ళు ఇస్తాం. అవునా కాదంటారా? అంతవరకే. మనం పిలిచాం, వాళ్ళు రాలేదు, దానికి మనకి బాధ్యత ఏం కాదు. దేవుడు వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు. మనం అందరితో పాటు ప్రేమించాం అంతవరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీ బిడ్డలకి నువ్వు పెట్టుకున్నావు, పక్కింటి వాళ్ళకి ఎలా పెట్టావో అలాగే మనతో పాటు వాళ్ళకి ఏడు కానీ కొంచెం ఏదో దేవుడు చేస్తాడు. అర్థం కోసం ఈ విషయం చెప్పారు. ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది ఈ విషయం గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఆజ్ఞలను అమ్మా అది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు ఏం చేయాలమ్మా? అంగీకరించాలి. చెప్పిన దాన్ని, దేవుని మాటను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించేవాడు. నా మాట విని దాని ప్రకారంగా నడిచేవాళ్ళే నన్ను ప్రేమించేవాళ్ళు. అంతేకాని నన్ను ప్రేమించిన వాళ్ళు నా బిడ్డలు ఎందుకు అవుతారా? నన్ను ప్రేమించిన వాళ్ళు నా బిడ్డలు అవుతారా? అదేవిధంగా మనకి ఎంత ప్రేమించినా వాళ్ళు లోపల ఎవరి మీద ప్రేమ ఉందో వాళ్ళ మీద చూపించారు. అవునంటారా కాదంటారు? మనం ప్రేమించిన అవతలను కూడా మనల్ని ప్రేమించాలి. మనం వాళ్ళని ప్రేమించే సరిపోదండి, వాళ్ళకు కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉండాలి. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాక నా ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం మీరు నడిస్తే కనుక ఏమంటాడమ్మా? నా ఆజ్ఞలను గైకొని అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. నా మాట విని దాని ప్రకారంగా చేసేవాడే నన్ను ప్రేమించేవాడు. ఒకసారి యేసు ప్రభువు ఇలాగే బోధ చేస్తున్నాడు. కూర్చొని మీకు వాక్యం చెబుతున్నాను, మీరు వింటున్నారు.
అలాగే యేసయ్య ఒక ఇంట్లో ఆయన కూడా కూర్చుని వాక్యం బోధిస్తూ ఉంటే ఈలోగా మరి అమ్మను మరి యేసుప్రభు తమ్ముడు వచ్చి అక్కడ నుంచున్నారంట. ఎక్కడ బయట గేట్ దగ్గర నుంచుని ఆ పక్కన రామస్వామి గారు కూర్చున్నారు కదండి, ఆయన చేత కౌరు చేస్తున్నారు. యేసుప్రభువా, మీ ఈ తల్లిని మీ సహోదరుడు వచ్చి బయట నుంచున్నారా అని చెప్పి అంటే వాళ్ళు అక్కడ ఉండి కౌరు చేస్తే వాళ్ళు చోట ఉండరు అబ్బాయి, వాళ్ళు ఎదురుకు రమ్మని యేసుప్రభు అంటాడేమో అనుకున్నారు. వాళ్ళు బయట ఉండి అన్నాడా అనలే. తల్లినైనా తమ్ముడినైనా ఏమన్నాడు ఆయన? నా మాటలు విని అమ్మా ఏమన్నాడు? నా మాటలు విన్నటువంటి మీరే నా తల్లి నా సహోదరులను, నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు గుమ్మానికి బయట ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు నా తల్లి ఎవరు నా సహోదరి ఎవరు? నా తల్లి అయినా నా సహోదరి అయినా నా మాటలు వింటున్నా మీరే, నా మాటలు వింటున్నా మీరే, నా మాటలు గైకుంటున్నా మీరే, వాడి ప్రకారం నడుస్తున్నా మీరే నా పిల్లలు అని దేవుడు స్పష్టంగా పలికాడు. అక్కడ తల్లిని తమ్ముడిని బయట ఉన్న దాన్ని బట్టి మీకంటే వాళ్ళు నాకు ఎక్కువ కాదన్నాడు. అలాంటి మనసు మనం ఎందుకు కలిగి ఉండకూడదు? దేవుడిని ప్రేమిస్తున్నా మనము, దేవుడికి అలాంటి మనసు కలిగినప్పుడు ప్రభువుని బట్టి మనము ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని ప్రేమించాలి. మన కులాన్ని బట్టి కులపోళ్ళని ప్రేమించడం కాదండి, కానీ మతాన్ని బట్టి మత వాళ్ళని ప్రేమించడం కాదు. యేసు ప్రభుని బట్టి యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళని యేసు ప్రభు ప్రేమ అంటే ఏంటో మనం చూపించేవారుగా ఉండాలి. దేవుని పిల్లల్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకత అది. అంచేత మనం ఆయన మాట విని దాని ప్రకారంగా చేస్తేనే నన్ను ప్రేమించేవారు మాత్రమే పని చేస్తారు, అందరూ చెయ్యలేరు అనేటువంటి మాట ఇక్కడ మనం జాగ్రత్తగా వింటూ ఉన్నాం. తర్వాత యోహాను 14:23 కూడా చూసుకుని మనం ముగించుకుందాం. 14:23 ఏముందమ్మా అక్కడ? అది ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటని గైకొనును. నన్ను ప్రేమించేవాడే నా మాట వింటాడు, కానీ నన్ను ప్రేమించిన వాడికి బల్లగుద్ది ప్రసంగం చేసిన నా మాటలు వింటాడు, కానీ దాని ప్రకారంగా నడుచుకోడు. ఇక్కడ ఎవరికి మనకి ప్రాముఖ్యత ఉందంటే విని దాని ప్రకారంగా చేసిన వాళ్ళకి ప్రాముఖ్యత ఉన్నది, విని చేయని వాళ్ళకి దేవుడు ప్రాముఖ్యతని ఇవ్వలేదు. అంచేత మనము ఎవరైతే దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళని దేవుని బట్టి మనం ప్రేమించాలి. అర్థమైందండి? మనం ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుని బట్టి, దేవుడిని నమ్ముకున్న వాళ్ళని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నన్ను ప్రేమించేవారు, నా ఆజ్ఞలను గైకొనేవారు నన్ను ప్రేమించిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏముందమ్మా? ఏముంది అక్కడ? నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను. నన్ను ప్రేమిస్తే నా మాటలు మీరు గైకొనండి, వినండి, విన్న వాటి ప్రకారంగా చేసి నా ఆశీర్వాదాలు మీరు ఈ నూతన సంవత్సరంలో పొందాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నా మాట గైకొని వాడు, చూడండి ఏమంటున్నాడు? నా మాట గైకొని, అప్పుడు ఏముంది ఇక్కడ? నా ఆజ్ఞలను అంగీకరించి వాడిని గైకొని వాడే నన్ను ప్రేమించును. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. నన్ను ప్రేమిస్తే, ఎవరైతే కుమారుని ప్రేమిస్తారో, కుమారుని ప్రేమించే వారిని నా తండ్రి అట్టి వాళ్ళని ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించే వారిని నా తండ్రి ప్రేమిస్తాడంట. నన్ను ప్రేమించే వారిని నా తండ్రి ప్రేమిస్తాడు. అంచేత మన ప్రేమ ఎల్లప్పుడూ కూడా సన్నగిలిపోయేదిగా ఉండకూడదు. మన ప్రేమ ఎల్లప్పుడూ అభివృద్ధి ఉండాలి, ముందుకు నడవాలి, రోజు రోజుకి ప్రేమ పెంపొందించుకోవాలి, కానీ ప్రేమను మనము విడిచిపెట్టుకోకూడదు. మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఫోటోలో 2 ఏళ్ళు చూపించాడు. దానికి అర్థం ఏంటంటే ప్రేమ అనే 2 అక్షరాలతో ఆయన హృదయం అంతా కూడా నిండి ఉంది. అంతేనా? 2 అక్షరాల్లో చూపించాడు ఆయన. రెండింటికి అర్థం ఏంటంటే ఆయన ప్రేమ అనే మాటకి ఈ 2 అక్షరాలు చూపించి నా హృదయం అంతా కూడా ప్రేమతో నింపబడి ఉంది, మీరు కూడా అట్టి ప్రేమనే
కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. నా మాట గైకొనివాడు అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. నా తండ్రి చేత ప్రేమించబడిన వారులారా, నేను మీలోను, మీరు నాలోను, మనం తండ్రిలోను, మన ముగ్గురు ఏమై ఉన్నామంట? ఏకమై ఉన్నాం. ఏకమై ఉన్నాం. ముగ్గురు ఏకమై ఉండాలంటే ముగ్గురి మాట ఒక్కటై ఉండాలి. ఏకమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు నేను మీకు 4 మాటలు చెప్పాను. 5వ మాట యేసయ్యని ఒకసారి మనం కలిగి ఉంటే చూడండి, కీర్తన 91:16 చదువుకొని ముగించేసుకుందాం. దేవుని ప్రేమిస్తే ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కూడా దేవుడు నీకు ఎలాంటి ప్రమాదాలు ఎదురైనా, ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎలా కట్టుబాట్లు ఎదురైనా దేవుడు అంటున్నాడు, నీ ప్రాణాపాయం ఎదురైనా సరే నిన్ను నేను కాపాడి ప్రాణాపాయం నుండి నేను తప్పించి నీకు నేను దీర్ఘాయుష్నిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువమ్మా. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను. దీర్ఘాయుష్ మంది చేత చాలు. దీర్ఘాయువు చేత నేను మిమ్మలను తృప్తిపరుస్తాను. ఎక్కడ దొరుకుతుంది దీర్ఘాయుష్? దీర్ఘాయుష్ మంగళి బాబా అంటే ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ దొరుకుద్దండి? బ్రాహ్మణుడి దగ్గర దొరికిద్దా? ఇంకొకటి దొరుకుద్ది? లోకల్ ఎక్కడైనా దొరుకుద్దా? ఎక్కడ దొరకదు. నీకు ఆయుష్ని ఇచ్చేవాడు దేవుడే. నీకైనా నాకైనా ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడు. కనుక మనకి ఏది అవసరమో దానిని ఇచ్చేవాడే మనం నమ్ముకున్న దేవుడు. మనము ప్రేమించుచున్న దేవుడు, మనల్ని ప్రేమించుచున్న దేవుడు. మనల్ని ప్రేమించడమే కాక ఆయన ఏం చేస్తానన్నాడు? నేను నీకు దీర్ఘాయుష్ని ఇస్తాను. పోయిన సంవత్సరం వాళ్ళు ఈ సంవత్సరంలో ఉన్నారా? మొన్న 1వ తారీఖునే కదమ్మా పోతాయినా. మొన్న 1వ తారీఖునే కదా, 1వ తారీఖు. కొత్త సంవత్సరం 31వ తారీఖు రాత్రి సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. 1వ తారీఖున పొద్దున్న పడుకుని లేవలేదు. సాయంకాలం పడుకున్నాడు, పొద్దున్న 1వ తారీఖున పొద్దున్న లేవలేదు. కొత్త సంవత్సరంలో చివరి టైంలో చివరి గడిలో సంతోషంగా ముగించి పడుకున్నాడు, కానీ ఉదయం పొద్దున్న లేవలేదు. రాత్రి పడుకున్న మనిషి పొద్దున్న లేవలేదు. ప్రియమైన వారులారా, కొత్త పండుగ కొత్త సంవత్సరం ఆనందం ఎవరు ఉందాడు కుటుంబంలోనూ? ఆవిరైపోయింది. పండుగ ఆనందం అంతా ఏమైపోయింది? ఆవిరైపోయింది. మన కన్నీటికి కారణమైంది అతను చనిపోవటం వల్ల. ఈ రోజుని మరి ఏ కుటుంబంలో అలా జరిగిందో వాళ్ళు సంతోషంగా ఉండగలరా? ఉండలేరు కదండి. మరి దేవుడు పోయిన సంవత్సరాల నుండి మనల్ని, మన కుటుంబాలని కాపాడాడు. రోగాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అప్పుల పాలయ్యాం, అనారోగ్యాలు పాలయ్యాం, బాధల పాలయ్యాం. అయినంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, కానీ మనకు ఆయుష్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక నూతన సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టించాడు. ఏళ్ళకి 11 రోజులు అయిందండి. నూతన సంవత్సరంలో ప్రవేశించి ఏళ్ళకి 11 రోజులు అయింది. ఈ 11 రోజులు మనం సజీవులంగా ఉన్నామంటే దేవుడిచ్చిన ఆయుష్ కదా, దేవుడిచ్చిన ఆరోగ్యం కదా. ఇవాళ దీర్ఘాయువు చేత నిన్ను, నీ కుటుంబాన్ని నేను నింపుతాను అన్నాడు. అంతకంటే గొప్పది ఈ లోక భాగ్యం ఏమీ లేదండి. ఈ ఎండైనా, బంగారమైనా, పొలాలైనా, పుట్రైనా, నీ ఎత్తు ధనం ఇచ్చినా నీ ప్రాణాన్ని ఎవరు ఈ లోకంలో కాపాడలేడు. ఏ డాక్టర్ కూడా నీ ప్రాణాన్ని కాపాడలేడు. పరమ డాక్టర్ అయినటువంటి యేసు ఒక్కడే. ఆయన అంటున్నాడు, నిన్ను దీర్ఘాయుష్ చేత నింపుతాను. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కూడా నీకు దీర్ఘాయువునిచ్చి నేను నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాను. నీ ప్రాణానికి గ్యారెంటీ లేదు, కానీ ఆయన అంటున్నాడు, నీకు గ్యారెంటీ నేను ఇస్తాను అంటూ ఉన్నాడు. నీ ప్రాణానికి గ్యారెంటీ నేను ఇస్తాను. నీకైనా, నీ భర్తకైనా, నీకైనా, నీ భార్యకైనా, నీ పిల్లలకైనా మీ ప్రాణాలకు గ్యారెంటీ ఇచ్చేవాడిని నేను. అంచేత మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక మీ ప్రేమకు బదులుగా నేను మీకు ఇవ్వగలిగింది దీర్ఘాయుష్నిస్తాను. దీర్ఘాయుష్తో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, పిల్లాపాపలతో ఈ 2026 సంవత్సరం అంతా కూడా మీరు, మీ పిల్లలు, మేము, మా పిల్లలు అనే భేదం లేకుండా మనందరము కూడా పిల్లా పాపలతో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో మరి దేవుడు దీర్ఘాయువునిచ్చి మన కుటుంబాలందరినీ కాశీ కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ వందనాలు.